హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువలరీ. ఈ వీడియోలో నేను మీకు మొండెంకల్లో జరిగే గిరిజన సంతను చూపించబోతున్నాను. ఈ గిరిజన సంత మొండెంకల్లో ప్రతి మంగళవారం జరుగుతుంది. అలానే ఈ మొండెంకల్ అనే గ్రామం గుమలక్ష్మీపురం మండలంలోకి వస్తుందన్నమాట. అలాగే పార్థిపురం మన్యం జిల్లాలోకి వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ మొండెంకల్ గిరిజన సంతని డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేశాను. చివరి దాకా చూడండి. అలానే సాధ్యమైనంత వరకు హెడ్ఫోన్స్ యూజ్ చేసి వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు మొండెంకల్ విలేజ్లో ఉన్నాం అనమాట. ఇవ్వండి, ఇక్కడే సంత జరుగుతుంది. ఈ మొండెంకల్ అనేది యాక్చువల్ చిన్న విలేజ్ అనమాట. ఈ సంత ప్రతి మంగళవారం జరుగుతుంది. ఇవ్వండి, సంత కూడా పెద్ద సంత కాదు, చిన్న సంత అనమాట. చూడండి, చాలామంది గిరిజనులు వచ్చారు సంతకి. ఈ రోడ్ సైడే జరుగుతుంది అనమాట. మొండెంకల్ యాక్చువల్గా ఇది గుమలక్ష్మీపురంకి వెళ్ళే రోడ్డు అనమాట. నీలకంఠాపురం గుమలక్ష్మీపురంకి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్ సైడే జరుగుతుంది అన్నమాట సంత. ఇవ్వండి, రోడ్ సైడే మొత్తం సంత అనమాట. ఇటువైపు అంతా బట్టలు అమ్ముతున్నారు. ఇవన్నీ స్టీల్ సామాన్లు, ఇత్తడి సామాన్లు, బిందెలు ఇవన్నీ అమ్ముతున్నారు అన్నమాట. ஹல்சல் வந்தா வந்தா இப்போ போறது வந்தா வேடு வேடு வேடுங்களா అమ్మా, ఏ ఊరు మీది? అంటే అక్కడ ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? అంటే ఆటోలో వచ్చారా? నేను బట్టలు తీసుకుంటున్నారా? ఇక్కడైనా బాగుంటాయి ఆ బట్టలు ఇవి సంతల్లో? అంటే మీరు సంతలు అనుకుంటారా మామూలుగా? ఇప్పుడు గుమలక్ష్మీపురం ఉంది, అక్కడ షాపులు కూడా ఉంటాయి కదా, అక్కడ కూడా కొనవచ్చు కదా. ఇక్కడ రేట్లు తక్కువ ఉంటాయి, ఇక్కడ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఏం చదువుతున్నావు అమ్మా నువ్వు? 10th క్లాస్ అయిపోయిందా? 10th ఎగ్జామ్స్ రాసావా? వచ్చావు 10th వచ్చా? ఇంకేంటి సంత ఓన్లీ బట్టలని ఇంకేమన్నాయా? అదే బట్టలు, ఇంకేమైనా కూరగాయలు అలాంటివి కొంటున్నారా? కూరగాయలు కూడా ఎలా ఉంటాయి? బాగుంటాయి ఇక్కడ. ఎవరెవరు వచ్చారు సంతకి? ఇంకో అమ్మాయి, నీతో ఫ్రెండ్స్ ఎవరు ఉన్నట్టున్నారు? ఏమయ్యారు చూసి వెళ్ళిపోయింది అమ్మాయి. నీతో ఉన్న ఫ్రెండ్ అమ్మాయి ఎక్కడ ఉంది? అమ్మాయి ఎక్కడ ఉంది? ఈ అమ్మాయినా? ఈ అమ్మాయి కాదు, ఇంకో అమ్మాయి ఉంటా. అది ఇప్పుడు ఏంటమ్మా, ఇది సంత చేసుకుని వెళ్ళిపోవడమేనా, లేదా నీ వెళ్ళేసరికి ఇంటికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుంది? 12 అయిపోతుందా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే. మొండెంకల్ ట్రైబల్ మార్కెట్ చూడండి, చాలామంది వచ్చారు జనాలు అయితే. చాలామంది బట్టల దగ్గర మాత్రం చాలామంది ఉన్నారు. ఎంతో బట్టల సెక్షన్ అనమాట. యూట్యూబ్ నేను తీసుకున్నావు. నువ్వేం కొన్నావా? ఏం కొన్నావు సంతలో?
షార్ట్ ఇవన్నీ కొన్నాం. షార్ట్ ఇవన్నీ కొన్నాం. షార్ట్ బట్టలు ఉన్నాయి కదా, బట్టలు తీసుకున్నా. రెడీమేడ్ షాప్. ఎక్కడ, ఏ ఊరు మీది? అది జీఎల్పురం. గేల్పురం అవుతుంది కదా సంత? అవుతుంది. మరి ఇక్కడికి వచ్చి సంత చుట్టుపక్కల మార్కెట్ ఒకలాగా ఉండవు. ఒక్కొక్క ఐటమ్స్ ఒక్కొక్క ఇప్పుడు అక్కడికన్నా తక్కువ ఉంటాయి రేట్లు ఇక్కడ? తక్కువ ఉండదు, రేటు సేమ్ క్వాలిటీ కదా. మరి జీఎల్పురం అంటే అక్కడి నుంచి ఇది దగ్గర అంటే మీకు సంత అవుతుంది కదా? నేను పని మీద వచ్చాను ఇలాగా. పని మీద వచ్చి తీసుకున్నాం. ఏం కొన్నాం అయితే సంతలో? ఏదో ఉన్నాయి కదా బట్టలు, పిల్లల బట్టలు బాగుంటాయి ఇక్కడ, క్వాలిటీ బట్టలు బాగుంటాయి. బాగుంటాయి, తక్కువ ధరకే దొరుకుతాయి. తక్కువ ధర దొరుకుతాయి. అది గిరిజన ఏరియా ప్రాంతం కదా, గిరిజన ప్రాంతం కదా. అవునవునవును. కాబట్టి తక్కువ రేట్లో దొరుకుతాయి. తక్కువ రేట్లో అంటే మన్నికాది ఎలా ఉంటుంది? బాగుంటుందా బట్టలు మన్నికాది? టౌన్లో అయితే ఎక్కువ రేటు, ఒక 1000 రూపాయలు లేకపోతే 2000 పట్టుకో. అవును, ఇక్కడ 1000 రూపాయలకి వచ్చేస్తాయి మొత్తం. మిగతా కూరగాయలు ఎలా ఉంటాయి రేట్లు? అవి కూరగాయలు కూడా తక్కువ ఉంటాయా? బాగుంటాయా? అక్కడ మ్యాక్సిమం ఒక 80 కిలోలు అయితే ఇక్కడ ఒక 50 రూపాయలు అయితే రేట్ ఉంటాయి. అదే. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. చూడండి, జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు మొండంకల్ ట్రైబల్ మార్కెట్లో. ఇక్కడ బిందులు కొంటున్నారు అనమాట. మంచి సరుకులు మీకు అవసరం లేదు. మాత్రం కాదు, ఏ సరుకైనా గుండె కదా. లక్ష్మీపురం అయితే బట్టలు ఏమొచ్చు కదా, మొన్నెకలు తెచ్చాంతావా? ఏమి సౌకర్యం కానీ నీకు అమ్మడానికి తెచ్చావా లేకపోతే మాటలు కాయడానికి తెచ్చావా? ఏమైంది కొండలు సార్? ఏమన్నాడు? రేట్ ఎక్కువ చెప్తున్నారా? రేట్లు ఎక్కువ ఉన్నాయి ఏంటి? రేట్లు ఎక్కువ ఉన్నాయి సార్. 2800 అంటున్నారు, మేము 2500 అడిగాము. కానీ అమ్మాటే కావాలి అసలు, మేమేం కిట్టబడి అవ్వాలి కదా. అవునవునండి. లేదు, నేను నా సంగతి నీకు తెలుసు కదా. మరేమైతే ఆ పాపరు వాళ్ళు మంచి కొండలో వచ్చేసి ఆ పాపరే చూస్తున్నారు. 7 ఇస్తామన్నా, 700 ఇస్తామన్నా. అది ఎంచుతున్నావు అంతే. అమ్మా బాగుంటాయి ఇక్కడ, ఇవి బాగుంటాయా? ఇవి పాత్రలు బాగుంటాయా? చూడండి, ఇదంతా గాజు షాపులు. గాజు షాప్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది మొండంకల్ ట్రైబల్ మార్కెట్లో. ఇవన్నీ కొత్తలో ఉంటున్నారు. బేరం లేదా? ఎందుకు లేదు బేరం? ఏంటి, ఎక్కడి నుంచి తెస్తారు ఈ కొత్తలు? ఇవి పర్లాకిమిడా? ఎందుకంటే ఇక్కడ కొత్తల్లో లేవు కదా, ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. గాజుగా ఉంటున్నారు ఇక్కడ. అన్నీ మొత్తం చూడొచ్చు. రోడ్ సైడ్ చిన్న సంత మొండంకల్ ట్రైబల్ మార్కెట్. ఇవన్నీ రోడ్ సైడ్ చాలా వరకు గాజు షాపులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అమ్మ దేనికి వాడతారు ఇది? దేనికి వాడతారు ఇది? తాండ్రపోయడాక. ఏమంటారు దాన్ని? అది పేరేమంటారు దాన్ని? కాదమ్మా, దాన్ని ఏమంటారు? పేరేమంటారు దాన్ని? తాండ్రపోస్తారా? ఎంతమ్మా అది?
కాదు మీరు ఎంత చెప్తున్నారని, మీరు ఎంత చెప్తున్నారు రేటు? 100 రూపాయలా? ఓకే. భయ్యా ఏంటివి? నేటి మందులు సార్. నేటి మందులా? దేనికి వాడతారు ఇవి? ఇదే గ్యాస్ట్రిక్, అలిజీ, ఆవేశం, బీపీ. ఇదేంటిది? సార్ హోమ్ వర్క్. హోమ్ వర్క్ సార్. హోమ్ వర్కా? దగ్గు. అది ఇది అది ఏరు మందులే. ఏరు మందులు. ఇది అది కాలు చేతులు పడిపోయిన వేళన్నా ఈ మందులు కొడితే నడిచేస్తారు సార్. నడిచేస్తారా? ఎంత అది బాటిల్? ఇది 300 సార్. ఇది 300? ఇది దేనికి? ఇది దేనికి? ఇది అది గ్యాస్ట్రిక్. గ్యాస్ట్రిక్. ఇది మలేరియా, జ్వరం కానీ, గుండె నొప్పి కానీ, నడుము నొప్పి. ఎంత ఇది? అది 100 రూపాయలు. 100 రూపాయల? సో మూలికలతో చేస్తారు? ఓకే ఓకే. సో మీరే చేస్తారా ఇవి? సొంత ఎలాగున్నాయి మరి బేరాలు? ఎలాగున్నాయి అంటున్నా? అలాగే వస్తాయా? మండలం కూడా వెళ్తుంటాను. అక్కడ కొత్తూరు, శ్రీకాకుళం, పాలకొండ, రాజ్యం, కొత్తూరు, ఈరమండలం అక్కడికి వచ్చేస్తారు. మొత్తం తిరిగేస్తారు అన్నమాట. ఓకే ఓకే. ఓకే అండి. ఇక్కడ కిరాణా అమ్ముతున్నారు అండి. కిరాణానా? ఎలాగున్నాయండి బేరాలు? దళగున్నాయా? ఎందుకు? పంటలు లేవా? కానీ ఇప్పుడు ఇక్కడ చింతపండు ఏ తేలేదు ఇక్కడ? లేవా? జనరల్గా తెచ్చి అమ్ముతారు ఇక్కడ? దుకాణానికి ఇచ్చేస్తారు. వీళ్ళు తెచ్చి అమ్మేది ఉండదు, సంతలు అమ్మరు. అదే రావు ఇస్తారు. అదే ఎక్కడ కనబడలేదు, అందుకోసం. భయ్య అంతే టార్చ్ రేట్ ఇది? ఇదండి మీకైతే 1100 పడుతుంది. 1100? పడుతుంది. ఇది ఇదండి 650 సంథింగ్. 650. కానీ ఎక్సలెంట్. ఒకసారి తీసి చూస్తారా? ట్రై చేయండి. వద్దులేండి, చూపించండి. మెటల్ బాడీ అండి. మెటలా? మెటల్ బాడీ. బ్యాటరీ ఇంకా వేయలేదు. అది బ్యాటరీ వేయలేదు. వేయలేదు. వేస్తే వెయిట్ చాలా ఉంటుంది, బాగుంటుంది. జూమ్ లైట్ కూడా. జూమా? జూమ్ లైట్. ఎక్కడ మీరు ఎక్కడి నుంచి తెస్తారు ఇవన్నీ? విజయనగరం నుంచి తీసుకొస్తాము. నెక్స్ట్ కొన్ని విశాఖపట్నం నుంచి వస్తే పార్వతపురంలో కూడా వస్తుంది అనమాట. చూసారు, ఇది ఎక్సలెంట్ అన్నమాట. మెటల్ బాడీ. అవును, నైట్ టైం అయితే చెక్ చేసి ఉంటారు. ఇప్పుడు తెలియదు కదా లైటింగ్ ఎంత వస్తుంది. కానీ దీని విషయం అయితే ఇవన్నీ కాదు, కానీ దీని విషయం పక్క క్వాలిటీ ఉంటుంది. ఇది క్వాలిటీ. ఇదా? ఇది పడుతుంది 650 సంథింగ్. అంటే మీకు తెలిసింది కాబట్టి మీకు ఒక ఐడియా. అవునులేండి. మాకు వచ్చింది మార్కెట్కి వచ్చిన చెప్తున్నాను అనమాట. కాదు ఇవి కొంటుంటారు ఇక్కడ వీళ్ళు? ఏంటి తీసుకెళ్తారు? టార్చ్ లైట్ సేల్స్ ఉన్నాయా? రేర్ ఎప్పుడో. ఎవరో మనం ఇలా మోటివేట్ చేసి చెప్పి మనకు ఉంటారు కదా. అవునవును. వాళ్ళేమో తీసుకుంటారు. కానీ నేను ఎక్కడ చూడలేదు, ఈసారికి బాగానే పెట్టారు. ఒక్క నిమిషం. హలో గురు, చెప్పండి. అదే నేను ఏ సంతలో చూడలేదు, బాగానే పెట్టారు. మంచి క్వాలిటీ సరికి అయితే పెట్టారు. తెచ్చి పెట్టామనుకోండి, ఎవరైనా ఐడియా ఉంటే మీరు అవునవును ఉపయోగపడుతుంది. ఫోకస్ కూడా ఎలా ఉంటుంది అంటే మన కంటి చూపు కూడా పారదు, అంత దూరం వెళ్తుంది. అంత దూరం వెళ్తుంది. ఛార్జింగ్ బ్యాటరీలు మనం మార్చేది ఏమి ఉండదు అనమాట. అదే ఓకే అండి, థ్యాంక్ యూ. చూడండి, ఇది యాక్చువల్గా మొండెంకల్ విలేజ్ జంక్షన్ అన్నమాట. ఇది పెద్ద చెట్టు కూడా ఉంది అది చెట్టు.
అమ్మాయి సాంబ్రానా? అనుకొని ఏటి లేకుండా మేము ఉన్నాం. సాంబ్రానా ఇది? సాంబ్రాన్ కాదు. గుగ్గిలా? ఇదమ్మా కాటుగా? అది కాదుగా. ఎంతమ్మా డబ్బా? డబ్బా 20 రూపాయలు. 20 రూపాయలా? 20 రూపాయలు డబ్బా, అది కాటుగా 70 రూపాయలు అవుతుంది. చూపించండి ఒకసారి. చుట్టూ తిరిగి నేనే దొరికానండి మీకు. అలా కదమ్మా, చూపించండి కాటుగా. మీకు వచ్చేవాళ్ళు. ఇదే కాటుగా? ఇది మీరే చేస్తారా? నేను వండుతానండి. మీరు వండుతారా? వంట కాదు. ఆహాహా. మీరు ఇక్కడ కాటుగా కట్టాలి. అది ఎంతమ్మా? 20 రూపాయలు అది? 5 రూపాయలు కాటు అవుతుంది మా కాటుగా. ఇదా? ఆహా. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ వెళ్తాయి మా ఆహా. ఇక్కడ బాగా కొంటారండి ఇది కాటుగా? ఏది ఇంకా ఇప్పుడు అంటే 2 వారాలకు ఒకసారి వస్తానండి. ఆ, 3 వారాలకు ఒకసారి వస్తాను. ఆ. డైలీ రావాలంటే ఇక్కడ సేలు కూడా తక్కువ. సేల్ కూడా తక్కువ. అమ్మ ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఆ? ఏ ఊరు? ఆగంగూడ. అది ఎలాగ ఆటోలు ఉన్నాయా? ఆహా. ఎంత టైం పడుతుంది రావడానికి? 2 గంటలు పడుతుంది. 2 గంటలు పడుతుందా? ఆటో మీద రావడం 2 గంటలు? ఆటో అనేది 2 గంటలు, బైక్ అంటే గంట. ఆహాహా. అది చాలా దూరం అన్నమాట. అంటే ప్రతివారం వస్తారు ఈ సంతకి? ప్రతి వారం అంటే అవసరం బట్టి వస్తాం. అవసరం బట్టి వస్తారు. సరుకులు లేకపోతే అదే సరుకులు లేకపోతే సరుకులు లేకపోతే వస్తారు. ఏం కొన్నారు ఇప్పుడు సంతలో? సరుకులు ఇంకా కొనుక్కోలేదు. కొనలేదు, ఇప్పుడు ఇక స్టార్ట్ చేశారా? అంటే ఏమేమి కొంటారు? ఏమేమి గాజులు, రింగ్స్, ఆ. ఇంకా ఉల్లిపాయస్ ఇవ్వండి, ఇక్కడ అవన్నీ ఉన్నట్టు ఉన్నాయి కదా గాజు రింగ్స్ అవి. ఉన్నాయి. ఇప్పుడు మరి పండగకి బట్టలు కూడా ఇక్కడ తీసుకుంటారు కదా? పిల్లల సీజన్ కదా, గాజులు తీసుకోవాలి. పిల్లల సీజన్ కదా, బట్టలు అవి, గాజులు ఇవన్నీ ఎలాగుంటాయి మరి రేట్లు? బట్టలు అవన్నీ ఇక్కడ అంటే వీటిలో తగ్గించిస్తారా? మరి ఇప్పుడు ఈ గాజులు అవి? గాజులు 50 రూపాయలు అలా ఆహా. అయితే ఇప్పుడు మామూలుగా కూరగాయలు అవన్నీ ఎలా ఉంటాయి రేట్లు అవి? ఉంటాయి. 50, 60, 70 అలా ఉంటాయి. అంటే కాదు, అంటే మీ తక్కువ రేట్లు అవి బాగానే ఉంటాయా? సో మీ ఊర్లో ఇప్పుడు ఏం దొరకవు కూరగాయలు అవి? ఉంటే దొరుకుతాయి. వస్తే అక్కడ షాపులు ఉంటాయి మా ఊరు. అంటే ఇప్పుడు కూరగాయలు మీ ఊర్లో కూడా పండుతాయి కదా కొన్ని? పండుతాయి. సో మెయిన్ మీరు ఇక్కడికి వచ్చేది బట్టలకి, రింగ్స్కి వీటికి వస్తారు. సో మరి సంత ఇప్పుడు ఏమైనా తెచ్చారా మీరు? చింతపండు కానీ అవి తెస్తారు కదా, అలాంటివి తెచ్చారా? అమ్మేశారా? అయిపోయా? ఓకే. ఎంతకు అమ్మారు పిక్కలు? ఎంతకంటే మా వారు అమ్మారు, నేను అమ్మలేదు. ఆహాహా. ఓకే 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 అమ్మా, థ్యాంక్ యూ, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. ఒక్క నిమిషం. ఎలా ఉన్నాయి బేరాలు? ఎలా ఉన్నాయి? ఎంతమ్మా ఇవి? అంటే ఇది రోల్డ్ గోల్డా? ప్రతివారం వస్తారా సంతకి? ఏం బేరాలు సరిగ్గా లేవా? ఎలా ఉన్నాయి బేరాలు? ఎక్కడ, ఏ ఊరు మీది? పార్తీపురం. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మెయిన్గా ఉండి జీపులే ఉంటాయి అన్నమాట. కమాండో జీపులతోనే ఉంటుంది, ఎందుకంటే బస్సులు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇటు మొండెంకల్ రావాలంటే వీళ్ళు సంతకి జీపుల మీద, ఆటోల మీద రావాలి ఇక్కడికి. ఇదేంటండి స్వీట్ ఇది? ఇది బాదుషాలా? ఇది మడతకాజ. షేపే మారిపోయింది మడతకాజ. అది ఇది మడతకాజ. పాలకాయలు. అదే ఎంత బాదుషా పాలకాయ? 5 రూపాయలా? ఇవి కారంబూర్లు ఎంత? ఇది ఎంత కారంబూర్లు? ఇవి 14. ఎక్కించారు. అమ్మాయి సంతలో రేట్లు ఎలా ఉంటాయి ఫ్రెండ్స్? ఇక్కడ రోల్డ్ గోల్డ్ అమ్ముతున్నారు అనమాట. ఒకసారి మాట్లాడదాం.
అమ్మాయి ఇటు మొత్తం అన్ని ఐటమ్స్ ఉన్నట్టు ఉన్నాయి. బేరం లేదా? ఆ. కాదు ఇప్పుడు సీజన్ కదా, పెళ్ళిళ్ళ సీజన్ కదా, బాగుంటుంది కదా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లో. సీజన్లో మరి అందరికీ అదృష్టం ఉండొద్దా? ఒక్కొక్క రోజు బేరం అవుతుంది, ఒక రోజు అవదంటారా? సంత మీద తీస్తున్నాను, ఎలాగవుతుంది ఏంటనేది. మీరు ఎక్కడి నుంచి తెస్తారమ్మా ఇవి? విజయవాడ నుంచి తెస్తాం, వైజాగ్ నుంచి, మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పార్వతీపురం నుంచి. అంటే ఇప్పుడు పెళ్ళి సీజన్ కదా, బాగానే ఉండాలి బిజినెస్. ఇంకా సాయంత్రం వరకు ఉంది కదా సంత. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. తీసుకో, ఇవే పట్టుకెళ్ళారు మన మరే పండుగలు ఉన్నాయి. పండుగలు అదే చెప్తున్నాను. ఎవరు తీసుకెళ్లారు? సరే బాగుంటుంది. మీ ఆయన బాగున్నాడా? మా ఆయనే. ఆయన మన ఊరు కడుగు తేడా అయితే నాకు చీర జాకెట్ 250 ఎంత కొన్నావు? మరి 200 అంటావా? లేదు, ఉండిపో, బిర్యానీ ఇప్పిస్తాను. అమ్మా అయితే ఇప్పుడు ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? అంటే అలాగే ఆటోలో వచ్చారా? బస్సా? అయిపోయింది, సంత చేస్తారా? ఏం కొన్నా సంతలో? రేట్లు ఎక్కువ ఉన్నాయా? బిందులు మరి తీసుకోలేదు అయితే? ఇంకేం బట్టలు తీసుకున్నట్టున్నారు? ఎలా ఉంటాయి ఇక్కడ బట్టలు సంతలో? కాదు, రేట్లు మరి ఎలా ఉంటాయి? రేట్లు ఎలా ఉంటాయి? తగ్గించరా? అదే అడుగుతున్నా. షాప్ కన్నా ఎక్కువ ఉంటుంది? షాప్ కన్నా తక్కువ ఉంటుంది? మీరు నిజం చెప్పండి, షాప్ కన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుంది ఇక్కడ? ఏంటమ్మా, షాప్ కన్నా ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది, బేరం చేసుకోవచ్చు. క్వాలిటీ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. ఇప్పుడు మరి ఇక్కడ కూరగాయల పరిస్థితి ఏంటి? కూరగాయల పరిస్థితి ఏంటండి? ఫిక్స్డ్ కానీ బేరం, కూరగాయల దగ్గర బేరం సమస్య. ఇప్పుడు మీరు కూరగాయలు కూడా సంతకొచ్చుకుంటారా లేదంటే మీ ఊర్లో? వచ్చేటప్పుడు తీసుకెళ్ళాలి అనుకుంటే తీసుకెళ్తాం, లేదంటే ఊరికి తీసుకొస్తారు. కాదు, కూరగాయలు ఊర్లో దొరుకుతాయి. ఓన్లీ ఇక్కడ బట్టలు, బిందులు వీటి కోసం ప్రతివారం వస్తారా సంతకి? అవసరం ఉన్నప్పుడు వస్తారు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు గుమ్మలక్ష్మీపురం ఉంది కదా, అక్కడ రేట్లు అలాగ ఉంటాయి, తక్కువ ఉంటాయి. అక్కడికి వెళ్ళరు అసలు. సో మీకు ఏదైనా సంత రావాల్సిందే. సో దాన్ని బట్టి రేట్లు అన్నీ తక్కువ ఉంటాయి ఇక్కడ సంతలో. సో ఇంకేంటి, బట్టలను ఏం కొన్నది? బిందులు తీసుకోలేదు అన్నారు కదా? ఓన్లీ బట్టలు తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. మళ్ళీ బస్సులు ఉంటాయా ఫ్రీక్వెంట్గా లేదా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పారు సంత గురించి. ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసినా మా సపోర్ట్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో కలుస్తాను. బాయ్, థ్యాంక్ యూ.